యాక్టివిటీ, మీ దగ్గర ఉన్న మెటీరియల్ పక్కన కుర్చీలో పెట్టండి. అందరికి సెల్ ఫోన్లు ఉన్నాయి కదా, సెల్ ఫోన్లు తీయండి బయటికి. సెల్ ఫోన్స్ రైట్. ఇప్పుడు కరెక్ట్గా 3 minutes టైం ఇస్తున్నా. సెల్ ఫోన్ ఓపెన్ చేయండి అందరూ. సెల్ ఫోన్లో కెమెరా ఉంటుంది, తెలుసుగా, బ్రహ్మాండంగా తెలుసు. సెల్ఫీలు దిగటం వచ్చు కదా, రైట్. అందరూ స్టాండప్, ఒకసారి లేకండి, లేచి నిలబడండి. లేచి నిలబడాలి, మాట్లాడకూడదు, మాట్లాడకూడదు. ఫస్ట్ ఫోటో, మీ ఫోటో మీరు దిగండి. కరెక్ట్గా టైం పెట్టు రామకృష్ణ. 3 minutes, కరెక్ట్గా 3 minutes. 3 minutes టైం ఇస్తున్నా. ఎవరు ఎక్కువ సెల్ఫీలు దిగితే, ఎక్కువ మందితో, మళ్ళీ మీ స్కూల్ వాళ్ళు కాదు, మీ స్కూల్ వాళ్ళతో దిగకూడదు, కొత్త వాళ్ళతో సెల్ఫీలు దిగాలి. వెంటనే మొదలు పెడుతున్నారు. 3 minutes, రెడీ, 1 2 3 స్టార్ట్. 3 minutes. ఎన్ని ఎక్కువ దిగితే వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్. ఓన్లీ 3 minutes సెల్ఫీలు దిగాలి. సెల్ఫీలు ఎవరు ఎక్కువ మందితో దిగితే, భయ ఎంత నిదానంగా లెగవాలి. అసలు కొంతమంది లెగవట్లా. సెల్ఫీలు దిగటం, దిగండి, టకటక టకటక. ఇంకా దిగాలి, సెల్ఫీలు దిగండి, దిగండి. నాకేం అభ్యంతరం లేదు, ఏది అసలు రావటం లేదుగా. ఓకే రైట్, రైట్, ఓకే. సెల్ఫీలు దిగాలి. ఇంకా మిగతా వాళ్ళతో కొంతమంది అసలు కదలట్లా, వాళ్ళకి ఆ బిడియము అవన్నీ. సెల్ఫీలు దిగండి, తీయండి, అసలు దిగాలి. ఇంకా చాలామంది కొత్త వాళ్ళతో, మీ స్కూల్ టీచర్లతో దిగకూడదు, మీ స్కూల్ మీ ఊరోళ్ళతో అట్లా దిగకూడదు, కొత్త వాళ్ళతో దిగాలి, కొత్త వాళ్ళతో దిగాలి. సెల్ఫీలు దిగాలి, ఇంకా ఇంకా దిగాలి. ఎంత టైం ఉంది? ఎంత టైం ఉంది? 1.5 minutes మోర్. ఇంకా 1.5 minutes దిగాలి. ఫస్ట్ ప్రైజ్, ఎక్కువ సెల్ఫీలు చూపించిన వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్. సెల్ఫీలు దిగాలి, సెల్ఫీలు దిగాలి, దిగాలి. అసలు ఆగాక, అసలు 2-3 అయితే బ్రహ్మాండంగా టక 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 తీస్తున్నారు. కొంతమంది అసలు 1-2 దిగేలేక చచ్చిపోతున్నారు, సిగ్గుపడుతున్నారు, బిడి పడుతున్నారు. తీరా కానీ తీరా, రైట్, ఓకే, దిగండి. ఇంకా కొంతమంది భలే స్టిల్ ఇస్తున్నారు, నటి తిప్పుతున్నారు బ్రహ్మాండంగా. అసలు ఎంత వెరైటీగా, అసలు ఇంకా వెరైటీ. రైట్, 1/2 minutes మోర్. దమ్మా, రైట్, రైట్ నాన్న, 1/2 minute మోర్. 20 seconds. 18. ఎవరితోనే దిగచ్చు. 18, 17. అదమ్మా, దిగండి. ఓమ్మో, రైట్, ఓకే, రైట్, ఓకే, రైట్, ఓకే, 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 ఓకే. యంగ్స్టర్స్, రైట్, ఓకే, ఓకే, దిగావమ్మా. రైట్, రైట్. లాస్ట్ 5 seconds. 5 3 5 4 3 2 1 స్టాప్. సిట్ డౌన్. రైట్. ఇంకా ఇది చల్లదు కదా. ఓకే, ఓకే నాన్న. రైట్, ఓకే, రైట్. హలో, రైట్, సిట్ డౌన్. రైట్. ఒకసారి మీ సెల్ ఫోన్లో ఎన్ని ఫోటోలు దిగారో కౌంట్ చేయండి. అబౌట్ 20 ఎవరైనా ఉన్నారా? ఎన్నమ్మా?
26 దిగావా? వామని నీ పిల్లలతోనే అయింది కాదా? కొత్త వాళ్ళతో దిగావా? వెరీ గుడ్, ఎక్సలెంట్. 44, ఎక్సలెంట్. వాట్స్ యువర్ నేమ్? సుబ్బారావు ఫ్రమ్ రాజమండ్రి. ఓకే. 35 సార్. 35, 38, 41. ఇప్పుడు సుబ్బారావు గారు టాపు 45, 30, 31, 22, 20. మరి 5 లోపు దిగిన బ్యాచ్ చెప్పండి. మా బ్యాచ్ ఈ 5 లోపు బ్యాచ్ అంతా మళ్ళీ సాయంత్రం ఒక క్లాస్ పెట్టాలి వీళ్ళకి. రైట్, ఓకే. ఒక ఎక్సర్సైజ్ ఇది. ఎందుకంటే మిత్రులారా, ఇంపార్టెంట్ ఏంటంటే మాస్టర్ చెప్పినా ఎవరు చెప్పినా టీచర్కి ఆ ధైర్యం ఉండాలి, బిడియం పోవాలి. ఏ రకమైన పర్సనాలిటీ సంబంధించిన అంశాన్ని పట్టుకోవాలన్నా ధైర్యం ఉండాలి, బిడియం లేకుండా ఉండాలి. రైట్, ఇంకొక యాక్టివిటీ చేద్దామా? చేస్తారా లేదా? నేను ఏం చెప్తే చేయాలి. ఆర్ యు రెడీ? ఏం చెప్తే చేయాలి. ఆర్ యు రెడీ? రైట్. సెల్ ఫోన్లు కూడా పక్కన పెట్టి పైకి లేకండి. పైకి లేవాలి. ఓకే. ఇప్పుడు నిలబడాలి. ఇప్పుడు నేను చెప్పింది చేయాలి. ఇప్పుడు నిలబట్లా, ఇంకా కూర్చున్నారు కొంతమంది. నిలబడిన వాళ్ళు లెగవటమే చాలా చాలా కష్టంగా ఉంది. ఇప్పుడు మనం అందరం రైల్వే స్టేషన్లో ఉన్నాం. ఎక్కడున్నాం? టీ అమ్మాలి. అమ్మండి, అమ్మండి. ఒక చోట ఉండి అమ్మటం కాదు, టీ అమ్మండి. అమ్మండి పక్కన వాళ్ళకి. ఛాయ్ 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 టీ టీ అరవండి బాబు. అసలు ఎంత ఛాయ్ ఛాయ్ ఇట్లా అమ్మితే ఎవడు కొనడం. ఓకే, రైట్. ఓకే, స్టాప్. మీరు నిజంగా ఆలోచన చేయండి. ఇట్లా అమ్మితే ఎవడన్నా ఒక్కడన్నా టీ కొంటాడా? ఎట్ట సాధ్యపడింది? రైట్. ఇప్పుడు లేడీస్ అట్లా చూడండి. జెంట్స్కి ఒక చిన్న యాక్టివిటీ. రైల్వే స్టేషన్లో పూలు అమ్మాలి. అమ్మండి. మీరంతా మెలగండి. వెరీ గుడ్, ఎక్సలెంట్ 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 ఎక్సలెంట్. మిగతా వాళ్ళు ఇంకెవరన్నా? గంగాధర్ టాప్. ఇంకెవరన్నా? రైట్. ఇదంతా ఎప్పుడో అమ్మిన బ్యాచ్ ఇదంతా. ఇంకెవరన్నా? బాయ్స్ ఇంకా కదలాలి. రైట్, ఇంకా రైట్. ఇప్పుడు లేడీస్కి, జెంట్స్ కాదు, లేడీస్కి ఏంటంటే కూలీ పని చేయాలి రైల్వే స్టేషన్లో. కూలీ 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 స్టార్ట్ చేయండి. నీట్ అంటారు ఎవరన్నా? కూలీ. మీరు రైల్వే స్టేషన్ కూలీ. మీరు యాక్ట్ యాజ్ ఏ కూలీ చేయండి. కూలీ అస్సలు కదలట్లా, అసలు శరీరమే కదలట్లా. రైట్. ఇంకొకటి లేడీస్కి క్యాట్ వాక్ చేయాలి. ఎవరు చేస్తారు? రండి. క్యాట్ వాక్. ఎవరన్నా ఒక్కళ్ళన్నా క్యాట్ వాక్? లేదా 2-3 కలిసి అయినా ఎవరు చేస్తారు? ఎవరు? దమ్మా ఇట్రమ్మా, నడు. క్యాట్ వాక్ రా. రెండమ్మా. ఎవరన్నా? ఇంకా ఎవరన్నా? క్యాట్ వాక్. ఇక్కడ యంగ్స్టర్స్ ఉన్నారు రాటలా. రండి. నడ్డి కరెక్ట్గా తిప్పాలమ్మా. రైట్, వెరీ గుడ్, ఎక్సలెంట్. రైట్. ఇట్లా వెళ్ళిపో. నెక్స్ట్. రైట్ రైట్. ఓకే 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 రైట్. ఎంకరేజ్ చేయండి కాస్త. ఓకే రైట్. రా. కాదు, మలేషియా. రైట్, ఓకే, వెరీ గుడ్. రా నడు. రైట్, వెరీ గుడ్. దక్షిణాఫ్రికా. ఇంకా ఎవరన్నా? రైట్, ఓకే, రైట్. సిట్ డౌన్. మిత్రులారా, ఎందుకంటే ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనింగ్లో అన్నిటికంటే ఇంపార్టెంట్ వాటిల్లో ఒకటి ఇందాక మాస్టర్ చెప్పారు, మార్చుకోవాల్సినవి 3 రకాల అంశాలు ఉన్నాయి. మార్చుకోవాల్సినవి
ఆర్ యూ రెడీ టు చేంజ్? ఇంత తక్కువ సౌండ్తో సాధ్యపడదని చెప్పిన. ఆర్ యూ రెడీ టు చేంజ్? కొంతమంది నోరు తెరవట్లా. ప్రయత్నం చేయండి సిన్సియర్గా. 3 రకాల మార్పులు ఉంటాయి. ఒకటి మానసికంగా, ఇందాక సార్ చెప్పినటువంటి అంశాలు, ఆ 4 అంశాలు. మానసికంగా మారాలి. ఎట్లా మారాలి? ఎట్లా మారాలి? ఎట్లా మారాలి? 2 వ్యక్తిగతంగా మారాలి. వ్యక్తిగతమైనటువంటి అంశాల్లో మార్పు తెచ్చుకోకపోతే, వ్యక్తిగతమైన అంశాల్లో మార్పు రావాలన్నా మానసికంగా సిద్ధంగా ఉండాల్సిందే. 3 విషయపరమైనటువంటి అంశాలు కూడా మారాల్సిందే. విషయపరమైన అంశాల్లో క్లారిటీ లేకుండా, దమ్ము లేకుండా, ఈ 3 ఇంటర్నల్ లింకే. 1 మానసికంగా, 2 వ్యక్తిపరంగా, 3 విషయపరంగా. మారాలా లేదా? ఎవరు మారాలి? మారతావా? మారగలవా? మారే శక్తి ఉందా నీకు? మారే దమ్ముందా నీకు? చెక్ చేసుకోండి. అడగండి ప్రశ్న. మిమ్మల్ని మీరు అడగండి. నేను అడిగితే నవ్వు వస్తుంది. మిమ్మల్ని మీరు అడిగితే, మిమ్మల్ని మీరు తెలుసుకోవటం. వ్యక్తిత్వ వికాస నిపుణులుగా మారాలంటే, టీచర్ పిల్లల్ని శక్తివంతంగా మార్చాలంటే ముందు మనం మారాల్సిందే. ఆ మారటంలో నీకు నువ్వు తెలియాలి. నువ్వేందో నీకు తెలియాలి. నువ్వేందో నీకు తెలియకుండా, నీ పర్సనాలిటీ నీకు తెలియకుండా, నీ బిహేవియర్ నీకు తెలియకుండా, నీ హ్యాబిట్స్ నీకు తెలియకుండా, నీ బిలీఫ్స్ నీకు తెలియకుండా, నీ వర్డ్స్ ఏవి రిపీట్ అవుతున్నాయో అవి నీకు తెలియకుండా, వాటి మీద నీ కాన్షియస్ లేకుండా నువ్వు మారటం సాధ్యపడదు. అందుకని ఈరోజు ఫస్ట్ ఎక్సర్సైజ్ ఏంటంటే, ఫస్ట్ డే మనం అనుకుంది ఏంటంటే మారడమే. వాట్ ఈస్ దట్? వాట్ ఈస్ దట్? వాట్ ఈస్ దట్? ఎవరు మారడం? ఇది చాలా సీరియస్ అయినటువంటి అంశం మిత్రులారా. టీచర్ ఎప్పుడూ మారుతూనే ఉండాలి. కంటిన్యూస్ లెర్నింగే. బిహేవియర్ని మార్చాలంటే కంటిన్యూస్ లెర్నింగే. ప్రతి నిమిషం నేర్చుకోవటమే. మనం రిటైర్డ్ అయ్యి బయటకు వచ్చిన దాకా, క్లాస్ రూమ్ను వదిలిపెట్టి బయటికి వెళ్ళిపోయిన దాకా నువ్వు మారుతూనే ఉండాల్సిందే. ఎందుకంటే సమాజం చాలా సీరియస్గా మారుతుంది, చాలా స్పీడ్గా మారుతుంది. అందుకని సిన్సియర్గా అప్లై చేయండి. చిన్న చిన్న అంశాలు. 5 గంటల దాకా కూర్చుందాం అనుకున్నాం, మధ్యలో లెగుస్తూ ఉన్నారు, చిన్న చిన్నగా టకటగా లెగుస్తున్నారు. పెద్ద అంటువ్యాధి ఇది. ఒకళ్ళు లెగుస్తారు, దాంతో ఆగదు. ఒకళ్ళు ఇంకొకళ్ళకి నిప్పంటిస్తారు. ఆ నిప్పంటించిన వాళ్ళల్లా ఇంక వెళ్ళిపోతూ ఉంటుంటారు. ఆ నిప్పంటించినోడు చాలా శక్తివంతుడు. మాకేం పరిచయం ఉంటే వాడికే నిప్పంటించేవాళ్ళం. కొత్త పరిచయాలు కదా, ఎవరికి నిప్పంటించాలో తెలియదు. ఒక ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాం సీరియస్గా. మేమైతే సీరియస్గా ఉన్నాం. ఆర్ యూ సీరియస్? ఆర్ యూ సీరియస్? ఆర్ యూ సీరియస్? అంత ఈజీగా ఎస్ ఐ ఆమ్ సీరియస్. ఆర్ యూ హ్యాపీ అంటే ఐ ఆమ్ హ్యాపీ. ఫేస్లో జిడ్డు మొహం వేసుకొని ఐఎమ్ హ్యాపీ అంటున్నారు ఒక బ్యాచ్. ఇవి చిన్న చిన్న అంశాలు. ఇందాక మాస్టర్ చెప్పిన సీక్వెన్స్, ఆ వర్డ్స్ దగ్గర నుంచి క్యారెక్టర్ దాకా, యాక్షన్ దాకా, నీ చేంజ్ దాకా, నీ బిహేవియర్ దాకా, నీ యాటిట్యూడ్ దాకా, నీ హ్యాబిట్స్ దాకా సీరియస్గా స్టడీ చేయండి. ఈ 2-3 రోజులు ఎట్లాగో దసరా సెలవులు వచ్చినాయి. కొత్త టీచర్ కనపడటం, కొత్త మనిషి కనపడటం, నిత్యం మారుతూ ఉండడం. నేను మారానా లేదా? ఉదయం నుంచి ఇప్పటికి మారానా లేదా? ఏం మార్చుకున్నాను? షర్టు మార్చుకున్నాను. అంత ఈజీగా షర్టు మార్చుకున్నంత ఈజీగా మారటం మొదలు పెట్టాలా? మారటం అంత తేలిక మిత్రులారా. నువ్వు తలుచుకుంటే మారటం అత్యంత తేలిక. నువ్వు తలుచుకుంటే మారటం అత్యంత కష్టం. నువ్వు తలుచుకోకపోతే, నువ్వు అనుకోకపోతే, నువ్వు ప్రయత్నం చేయకపోతే, నువ్వు సీరియస్ కాకపోతే, నువ్వు ప్రయత్నం చేయకపోతే, నువ్వు మొదలు పెట్టకపోతే అత్యంత కష్టం మారకపోతే. అందుకని సిన్సియర్గా ప్రయత్నం చేయండి.
నీ మైండ్ నువ్వు మారాలని ప్రయత్నం చేసినా నీకు సహకరిస్తుంది. నీవు గనక రేపు నుంచి మారదాంలే, సార్ చెప్పినవి 3 రోజులు సార్ వాళ్ళు చెప్పినవి అన్నీ రాసుకొని ఒక 4 రోజుల తర్వాత మొత్తం ఆర్డర్ పెట్టుకొని సిన్సియర్గా మారదాం అనుకుంటుంది ఒక తల్లి. మారిద్దా? మారటం అనేది ఈ క్షణంలో ప్రారంభం కావాల్సిందే మిత్రుల. ఈ క్షణం నుంచి ప్రారంభమైతేనే అది మార్పు స్టార్ట్ అయింది. నువ్వు పోస్ట్ పని చేసినావా, రేపు అని పోస్ట్ పని చేసినావా, కథం. మళ్ళీ రేపు ఉదయాన్నే రేపు అంటది, అది మళ్ళీ రేపు అంటుంటుంది. ఆలోచన చేయండి, మారడానికి ప్రయత్నం చేద్దాం. చాలా తేలిక, మారటం అత్యంత తేలిక. నువ్వు మారితే ఉపయోగం ఉదయం నుంచి చెప్పుకున్నావు. నీ కుటుంబానికే, నీ పిల్లల్ని శక్తివంతంగా మార్చడం కోసం మారదాం. నీ కుటుంబాన్ని శక్తివంతంగా మార్చడం కోసం మారదాం. లాస్ట్ ఇయర్ ఒక అమ్మాయి ఐఏఎస్లో ఆల్ ఇండియా ఫస్ట్ వచ్చింది. ప్రసన్న అని ఒక పిల్ల, బళ్ళారి దగ్గర ఒక చిన్న పల్లెటూరులో పుట్టింది. నేను ఆ అమ్మాయి స్టోరీ చదివితే కళ్ళు తిరిగినాయి. వాళ్ళ అమ్మ వాళ్ళ నాయన చచ్చిపోతే వదిలేస్తే వాళ్ళ అమ్మ ఒక ప్రైవేట్ స్కూల్లో 20 సంవత్సరాల నుంచి 5,000 రూపాయల జీతానికి పనిచేస్తుంది. 5,000 రూపాయల జీతం. ఆమె ఆశ్చర్యం వేసింది నాకైతే. ఆ 5,000 రూపాయల జీతానికి టీచర్గా పనిచేసేటువంటి తల్లి కూతుర్ని ఐఏఎస్లో ఆల్ ఇండియా ఫస్ట్ తీసుకొచ్చింది. గెలిచిందా ఓడిందా? అది టీచర్ యొక్క లక్షణం. ఎంతమంది పిల్లల్ని మీరు చూడండి, ఇవాళ భారతదేశంలో ప్రపంచంలో అద్భుతమైన పిల్లలు కనపడతా ఉన్నారు. ఆ పిల్లలు మొత్తం కూడా వాళ్ళ బేస్ చూస్తే ఖచ్చితంగా ఒక టీచర్ ఉంటుంది. చాలామంది మీరు చరిత్రను పరిశీలించండి కావాలంటే. ఆ ఒక్క టీచర్ ఇచ్చినటువంటి దమ్ముతో అబ్దుల్ కలాం చెప్తాడు, ఆయన రాష్ట్రపతి అయిన తెల్లారిపోయి రామేశ్వరం పోయి సుబ్రహ్మణ్య అయ్యర్ దగ్గరికి ఇంట్లో కూర్చొని రామేశ్వరం పోతున్నాడంటే వాళ్ళు ఇంటికి వెళ్తున్నాడు అవన్నీ అనుకున్నారు. మొత్తం పేపర్లో రాసినారు. రామేశ్వరం దిగి సుబ్రహ్మణ్య అయ్యర్ అనే ఒక టీచరు పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చొని గంట సేపు ఆయన కాళ్ళ ముందు పడుకొని బికాస్ ఆఫ్ యూ నేను ఇవాళ ప్రెసిడెంట్ అయ్యానని చెప్పని మాట్లాడడానికి దండం పెట్టి బయటకు వచ్చినాడు. ఆ సుబ్రహ్మణ్య అయ్యర్ గెలిచినాడా ఓడినాడా? అది టీచర్ అంటే. పరిశీలించండి, చాలామందిని పరిశీలించండి. ఎవరిని పరిశీలించినా ఒక టీచర్ ఉంటాడు కంపల్సరీగా. మీలో కూడా ఉన్నాడు. ఇందాక రాసినారు కొంతమంది, చూస్తే నేను ఆశ్చర్యం వేసిన. మీకు కూడా ఒక టీచర్ ఇన్స్పిరేషన్ ఉంటుంది. రైటా రాంగా? 10 సంవత్సరాల్లో పిల్లలైతే తల్లిదండ్రులు చెప్పిన దానికంటే టీచర్ చెప్పిన దానికి చాలా సీరియస్ ఇస్తారు. ఎవడన్నా ఒక ఎక్కం తప్పు చెప్తే టీచర్ 2 3 సార్ 7 అని చెప్తే ఇంట్లోకి వచ్చి 2 3 సార్ 7 అంటుంటాడు. ఈ తండ్రి టీచర్ అయి ఉంటే కూడా 2 3 సార్ 7 కాదురా 2 3 సార్ 6 అంటే నో నీకేం తెలుసు మా టీచర్ చెప్పింది అంటాడు. రైటా రాంగా? అంత పవర్ఫుల్ వృత్తి ఇది మనం. అందుకని ఈరోజు అనుకున్నటువంటి ఫస్ట్ డే మారటం తప్ప వేరే ఆలోచనే లేదు. మారదామా లేదా? రేపు మార్నింగ్ 9కి మైండ్ ఫిట్నెస్ క్లాస్ ఉంటుంది. వాట్ ఈస్ దట్? చాలా పవర్ఫుల్గా ఉంటుంది. మైండ్ ఫిట్నెస్ క్లాస్ ఉంటుంది 9కి. 10కి ప్రొఫెసర్ ఉమాదేవి గారు కరెక్ట్గా 10 గంటలకు వస్తారు. ఆమె గుంటూరు మెడికల్ కాలేజీ ఫేమస్ సైక్రాటిస్ట్. పిల్లల్లో వస్తున్న మానసిక సమస్యలు, దొంగతనం, అబద్ధం ఆడటం, ఇటువంటి మానసిక సమస్య చిన్నవి, ఓసిడి, హెచ్డివిడి, చాలా చిన్నవి, వాటికి మన భాషతో, మన చూపుతో, మన ఎంపతితో చాలా మానసిక సమస్యలు టీచర్ భాషతో, టీచర్ ఎంపతితో, ఇందాక మాస్టర్ చెప్పారు, పవర్ఫుల్ ఫీలింగ్ అది ఎంపతి. ఆ ఎంపతితో, ఆ భాషతో, ఆ చూపుతో, ఆ స్పర్శతో పిల్లల యొక్క మానసిక సమస్యలు 10 సంవత్సరాల లోపు ఉన్న పిల్లల యొక్క మానసిక సమస్యలు పరిష్కారం చేయగలిగిన గొప్ప డాక్టర్ ఎవరంటే టీచరే. అది రేపు ఉదయం ఉమాజ్యోతి గారు తీసుకుంటారు. అట్లాగే ఇంకా మనం మార్చుకోవాల్సినటువంటి అంశం. అట్లాగే మనలో కూడా కొంతమంది చక్కగా మాట్లాడగలిగిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది చెప్తున్నారు. మీరు ఎవరెవరు ఏం మాట్లాడతారు అన్నీ మనం కూర్చుందాం, ఈవినింగ్ కూడా కూర్చుందాం. అది రేపు మార్నింగ్ చెప్తు బలేవాడేనే.
అందుకని సిన్సియర్గా నేను 2 అనౌన్స్మెంట్స్ చేసి రేపు మార్నింగు యాక్చువల్గా 10 o'clockకి క్లాస్ 10 గంటలకు స్టార్ట్ అయింది. బట్ 9కి మైండ్ ఫిట్నెస్ మీద ఒక క్లాస్ ఉంటుంది. దట్ ఈజ్ అది ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు 9 కల్లా రండి. 9 కల్లా మైండ్ ఫిట్నెస్ మీద క్లాస్ ఉంటుంది. 10కి మాత్రం ఒరిజినల్ క్లాస్ 10 to 5. ఈ 2 రోజులు ప్రయత్నం చేయండి. ఈ 2 రోజులు అటెంప్ట్ చేయండి. చిన్న కొన్ని మార్చుకున్నా, కొన్ని నేర్చుకున్నా. ఈరోజు ఒక అసైన్మెంట్ ఏంటంటే, ఈరోజు మొత్తం మనం చేంజ్ మేనేజ్మెంట్ మీద మారాలనుకున్నాం. అనుకున్నావా లేదా? నువ్వు అనుకున్నావా లేదా? ఈరోజు ఒక చిన్న అసైన్మెంట్ ఏంటంటే, ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక వైట్ పేపర్ తీసుకోండి. మీదే ఇక్కడ తీసుకొని పోమాకండి. ఒక వైట్ పేపర్, ఇంట్లో ఒక వైట్ పేపర్ తీసుకోండి. మీకున్న, ఇందాక మాస్టర్ చెప్పారు, హ్యాబిట్స్, బిహేవియరు, వర్డ్స్, మీకున్న మంచి థాట్స్, మంచివి, మీకున్న మంచి థాట్స్, మంచి బిహేవియర్, మంచి హ్యాబిట్స్, యాజ్ ఎ టీచర్ మీకున్న పవర్ఫుల్ థాట్స్ అవన్నీ ఒక పేజీ మీద రాసివ్వండి. మీకున్న మంచి థాట్స్. కాపీ కొట్టమాకండి. అంటే కాపీ ఇంటి దగ్గర కూర్చొని రాసేది కదా, సిన్సియర్గా రాయండి. ఒక అటెంప్ట్ చేయండి. మీకున్న మంచి థాట్స్. కష్టమా ఇది రాయటం? కష్టమా? మీకున్నటువంటి థాట్స్, మీకున్నటువంటి వర్డ్స్, మీకున్నటువంటి బిలీఫ్స్, మీకున్నటువంటి హ్యాబిట్స్ మంచివి. చెత్తయ్య రాయమనట్ల నేను. చెత్తయ్య రాయాలంటే చాలా దమ్ము ఉండాలి. అది తర్వాత చూద్దాం. ముందు మీకున్న మంచివి. మాకు ఒకటి లేదు కదా సార్ అనేవాళ్ళు ఉంటే అది కూడా రాయండి. నాకు ఒకటి రేపు మీరు రాసి ఒక చిన్న పేపర్ మీద రాయండి. మాట్లాడుకుందాం, సీరియస్గా మాట్లాడుకుందాం, స్ప్రెడ్ చేద్దాం ఒకరికొకళ్ళకి. చిన్న యాక్టివిటీ. అట్లాగే ఈరోజు రాసిన అసైన్మెంట్ చాలా బాగా రాశారు చాలామంది. ఒక టీచర్ ఈరోజు రాసిన అసైన్మెంట్ ఏంటి? ఒక మంచి టీచర్, మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన మంచి టీచర్, ఆ టీచర్లో మీకు నచ్చినటువంటి లక్షణాలు. రేపు మధ్యాహ్నం 12 to 1 మీరు దాని మీద 3 నిమిషాలు మీరు మాట్లాడాలి. ప్రతి ఒక్కళ్ళు మాట్లాడతారు.